శుభోదయం. ఈనాటి విశేషం కార్తీక బహుళ అమావాస్య, పితృదేవతలను ఆరాధించడం. విశేషించి గతించిన పితరులకు పితామహ ప్రపితామహానాం అని చెబుతూ నువ్వుల నీళ్లతో తర్పణం వదలడం. శ్రాద్ధం శ్రద్ధయా దీయతే కార్యం, కాబట్టి శ్రద్ధతో గతించిన పితరులను తలచుకోవడం. ఇది అమావాస్య వ్రతం అని చెప్పబడింది. 96 షణ్ణవతులలో అమావాస్యలు 12, ప్రతి నెలలోనూ ఒకటి వస్తుంది. ఇలా వచ్చిన అమావాస్య నాడు గతించిన పితరులందరినీ కూడా తలచుకొని నువ్వులతో నీళ్లను కలిపి ఇలా బొటనవేలు చివరి నుంచి విడిచిపెట్టడం. దీనికి పితృవ్రతం అని కూడా చెప్పుకోవాలి. పితరులకు సంబంధించి జ్ఞాపకం చేసుకోవడం, కృతజ్ఞతలు చెప్పడం, లక్షణంగా సంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని అనుసరించి బ్రాహ్మణుడిని పిలిచి ఇంట్లో తద్దినం ఏర్పాటు చేస్తే ఆ రోజు దానం చేయకూడదు అంటుంది శాస్త్రం. కానీ ఇలా తద్దినం ఏర్పాటు చేయకుండా ఉన్న పక్షంలో దానం చెయ్యాలి. తప్పకుండా పితృదేవతల ప్రీతికరంగా ఈరోజు మనం దానం చేద్దాం. అలాగే నువ్వులతో నీళ్లు విడిచిపెట్టడం. ఈ కార్తీక మాసంలో విశేషించి నువ్వులను ప్రత్యేకంగా మనం వినియోగించాలి. కృత్తిక నక్షత్రమగ్నిర్ దేవత విశాఖ అంటుంది వేదధర్మం. ఈ కృత్తిక నక్షత్రానికి అగ్నిహోత్రుడు దైవం. ఈ రోజుతో కార్తీకం పూర్తి కావస్తున్నది. దేహానికి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి వేడిని ఇచ్చేటటువంటి వాడు సూర్యుడు, అనారోగ్యకరమైన వేడిని ఇచ్చేటటువంటి వాడు మనకు అంగారకుడు కుజుడు. మధ్యలో ఈ సూర్యనారాయణమూర్తికి వ్యతిరేకంగా తన శక్తిని ప్రభావితం చూపిస్తూ ప్రయోగిస్తూ మనలను మందం నెమ్మదిగా ప్రవర్తించేటట్లుగా చేసేటటువంటి వాడు శనైశ్వరుడు. సూర్యుడు మనలో వేగాన్ని పెంచితే శని ఆ వేగాన్ని నిరోధిస్తాడు, కనుక ఆయనకు మందుడు అని పేరు. శనైశ్వరుని ప్రీతికరంగా మనం వినియోగించేటటువంటి ధాన్య విశేషం నువ్వులు. ఈ నువ్వులు మనలో వేడిని పెంచుతాయి, జీర్ణశక్తిని పెంపొందిస్తాయి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి, శరీరానికి కాంతిని అందజేస్తాయి. ఈ కాలంలో పగటి కాలం తక్కువైపోయి రాత్రి కాలం పెరుగుతూ ఉండే సందర్భం కనుక దేహానికి కావలసినటువంటి తైల పదార్థాలను నువ్వులే అందజేస్తాయి. కనుక ఈ కాలంలో వీలైనంత మట్టుకి తిలలను వినియోగించి స్నానం చేయడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నువ్వులను వినియోగించి ఆహార పదార్థాలను పంచిపెట్టడం. దీపావళి నాడు కూడా ఏ పని చేశాం, ఆ పిమ్మట చేశాం. కనుక నువ్వులను ఈ కాలంలో వినియోగించడం ఇవి సంప్రదాయం చెప్పింది. ప్రత్యేకించి ఈ అమావాస్య రోజున, కార్తీక బహుళ అమావాస్య రోజున నీళ్లలో నువ్వులను వేసి ఆ నీళ్లను ఇలా బొటనవేలు పైన పోసుకొని బొటనవేలు చూపుడు వేలు ఈ మధ్యలో నుంచి విడిచిపెడితే ఇది పితృదేవతలు చెందుతుంది, ఈ నీరు వారు సంతృప్తి చెందుతారు అంటుంది సంప్రదాయం. ఈ రెండింటి మధ్యన ఉండే క్షేత్రము పితృతీర్థము అని పేరు. దీనికి పితృతీర్థం అని పేరు. ఇది శుక్రుడు, ఇది గురువు. శుక్రుడి వల్ల సంతానం కలుగుతుంది, గురువు వల్ల కూడా సంతానమే. శుక్రుడు ఆనందము, శృంగారము, పూర్వజన్మ, జన్మ కారణం, పితృదేవతలు, వంశాభివృద్ధి, స్వంత గృహాలు ఇవన్నీ చూపిస్తూ ఉండగా ఈ రెండింటి మధ్యన ఉండే ఈ క్షేత్రం పితృదేవతలకు సంబంధించింది. ఈ పక్కన చంద్రుడు ఋషులకు సంబంధించినది కాగా ఈ అగ్రభాగం దేవతలు, ఈ క్రింది భాగము బ్రహ్మతీర్థము. మనం తీర్థం పుచ్చుకుంటూ ఉంటాం, ఇలాగా మనకు తెలిసిందే. కనుక ఈ శుక్రుడు, ఈ గురువు రెండింటి మధ్యన కూడా నీళ్లు ఇలా విడిచిపెడితే ఇది పితృతీర్థం, తర్పణం అని పేరు. కనుక ఈరోజు అమావాస్య పితృదేవత ప్రీతికరంగా తిల తర్పణం విడిచిపెడదాం, దానం చేద్దాం. పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి కలిగించే విధంగా వారు మనల్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటూ కార్తీక మాసానికి వీడుకోలు పలుకుతూ రేపటి మార్గశీర్ష మాసానికి ఆహ్వానం పలుకుదాం. అందరి ఆనందాన్ని కోరుకుందాం. శుభమస్తు.